హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యథావిధిగా సచ్చరిత్రలోని ఒక అధ్యాయంలో అంశం చెప్తానండి. సచ్చరిత్రలోని 9వ అధ్యాయంలో ఆత్మారాముని భార్య గురించి చెప్పదలుచుకున్నాను. ఆవిడ బాబా భక్తురాలు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆవిడ ఒకసారి 3 వస్తువులు దేవుడికి సమర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అది ఒకటి వంకాయ పెరుగు పచ్చడి, ఇంకోటి వంకాయ వేపుడు కూర, ఇంకోటి పేడ అంటే మన పాలకోవా అనమాట. సరే, ఈవిడ ఏం చేస్తుందంటే రఘువీర్ భాస్కర్ పురందర్ అని ఒక ఆయన షిర్ది వెళ్తుంటే వాళ్ళ భార్యకి ఈ 3 ఇచ్చి, ఈ 3 కాదు వంకాయలు, 2 పెద్ద పెద్ద వంకాయలు ఇచ్చి ఒకటి పెరుగు పచ్చడి, ఒకటి వంకాయ వేపుడు చేయమని చెప్తుంది. ఆవిడ షిర్ది వెళ్ళి మొట్టమొదట వంకాయ పెరుగు పచ్చడి చేసి బాబాకి పంపిస్తుంది. బాబా ఎంతో ఇష్టంగా తింటాడు. తర్వాత పక్కన వాళ్ళకి కూడా పెడతాడు. తర్వాత అదే సమయంలో వంకాయ వేపుడు కూడా కావాలని అడుగుతాడు. అది వంకాయల కాలం కాదు కాబట్టి అవి ఎక్కడి నుంచి తెచ్చాయో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఇలా పురందర్ భార్య తెచ్చిందని తెలుస్తుంది. ఆవిడనే వంకాయ వేపుడు కూడా తీసుకురమ్మని చెప్తారు. ఆవిడ తీసుకొస్తుంది. అప్పుడు అది తెచ్చాక బాబా ఎంతో ఇష్టంగా కూర తినటం జరుగుద్ది. భక్తులు ఏ విధంగా భావిస్తారో భగవంతుడు అదే విధంగా అనుగ్రహిస్తాడనే విషయం గురించి ఇక్కడ చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఇంకోటి, గోవింద్ అని ఒక ఆయన వాళ్ళ నాన్న ఉత్తరక్రియలు షిర్డీలో చేయాలనుకుంటాడు. ఆయన వెళ్ళే ముందు ఆత్మారాం గారి ఇంటికి వస్తే వాళ్ళ భార్య ఆయనకి షిర్డీకి వెళ్తున్నాడు కదా, బాబాకి ఏమిద్దామని అంతా ఎతికి చివరికి ఒక పేడ తీసి ఇచ్చి బాబాకి తను పంపినట్లుగా చెప్పి పంపిస్తుంది. కానీ ఆయన షిర్డీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాక ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాడు అది పేడ. రెండోసారి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళాడు. అప్పుడు బాబానే అడుగుతారు గుర్తు తెచ్చి, నువ్వు బయలుదేరేటప్పుడు నాకేం తీసుకురాలేదా అంటే, తేలేదు స్వామి అని చెప్తాడు. కాకపోతే నువ్వు బయలుదేరేటప్పుడు ఆత్మారాం భార్య నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా, అది దాని గురించి అడుగుతున్నాను అంటాడు. అతను సిగ్గుపడి వెంటనే రూమ్కి వచ్చి ఆ కోవా తీసుకుని బాబాకి ఇవ్వటం జరుగుద్ది. ఇచ్చిన వెంటనే బాబా గుట్టుకుని దాన్ని మింగుతాడు. అంటే భక్తులు ఎంత ప్రేమతో ఇస్తే భగవంతుడు అంత భక్తితో స్వీకరిస్తాడని అర్థం అండి. ఇదే వాక్యం గీతా వాక్యం కూడా చెప్తుందంట. దేవుడికి మనం ఫలం కానీ పత్రం కానీ చివరికి మంచినీళ్ళు ఇచ్చిన దేవుడు ఎంతో సంతోషంగా స్వీకరిస్తాడు, ప్రేమతో ఇచ్చిన దాన్ని చెప్తుంది. నెక్స్ట్ అదే ఆత్మారాముడి భార్య వాళ్ళ ఇంటి ముందు ఒక కుక్క ఆకలితో అరుస్తుంటే దానికి ఒక రొట్టె ముక్క పెడుతుందండి. రొట్టె ముక్క పెడితే తర్వాత రొట్టె ముక్క పెట్టి బాబా దగ్గరికి వస్తుంది. బాబా దర్శనానికి వస్తే బాబా గారు, నా కడుపు నిండా తిండి పెట్టావమ్మా, నాకు ఇంకా తేనుపులు వస్తున్నాయని చెప్తారు. చెప్తే ఆవిడంటే, నేనే భోజనం గురించి ఇంకొకరి మీద ఆధారపడి ఉన్నాను, నేను మీకు పెట్టడం ఏంటి బాబా అని అడుగుతుంది. అడిగితే, అదేనమ్మా, నువ్వు బయలుదేరే ముందు ఏ కుక్కకి చూసి రొట్టె పుక్క పెట్టావో అది నేను ఒకటే అని ఆయన వివరిస్తారు. అంటే ఇప్పుడు ప్రతి జీవిలో భగవంతుని అంశ ఉంటుందని మీరు గ్రహించాలని బాబా ఉద్దేశం. ఆయనే ఒకసారి చెప్పారు, ఆవులు, పందులు, ఈగలు, ప్రతి జీవరాశిలో నా ఆత్మ ఉంటుంది అని చాలాసార్లు చెప్పడం జరుగుద్ది. జీవుల్ని ప్రేమించండి అని కూడా బాబా వారు అనేక సార్లు చెప్పడం జరిగింది. అందువలన అంతటి ప్రతి జీవరాశిలో భగవంతుని చూడటం అనేది ఈ అధ్యాయంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం అండి. బాబా వారికి ప్రణామాలు తెలియజేస్తూ మరో వీడియోతో మీ ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బై.